ధన మదం మూడవ మదం ఇది. చెప్పి కదా కొంచెం పచ్చ నోట్లు ఎక్కువ ఉంటే అప్పుడు చెప్పా. ఇప్పుడు సామాన్యంగా ఆఫీసర్కి మదం ఎప్పుడు వస్తుందంటే 15వ తారీఖు తర్వాత మదం తగ్గిపోతుంది. ఆ మదం ఎప్పుడు వస్తుందంటే 1వ తారీఖు బిల్ అడ్జస్ట్ అయింది, బ్యాంకులో క్యాష్ ఇస్తారన్నప్పుడు అప్పుడు ఆ మాటలే వేరే, ఆ కథే వేరే. టోకన్ తీసుకున్నప్పుడు ఆ మాటలే వేరే. వాడు డబ్బులు ఇచ్చినప్పుడు ఇంక అయిపోయాయి. రోడ్లో వస్తుంటాడు, ఆ ఏనుగు నడిచినట్లు నడుస్తుంటాడు, ఆ జోరు, ఆ టీవీ, ఆ కథ. ఇంకా ఇంటికి వచ్చినట్లు పాలోళ్ళు బాడీలు అంతా అంటుకొని 15 రోజులు క్లీన్ చేసి ఉంటారు. 15 రోజుల తర్వాత మదమంతా తగ్గిపోతుంది. ఆఫీస్కి కానీ కాలేజ్ కానీ తల వంచుకొని విలువైన పోతాడు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వాళ్ళు అవుతారు. వాళ్ళు టీవీ ఏం కథ ఏమిది మదం. అది ధనమదం అని అంటారు. దీని నుంచి ప్రయోజనం లేదు అంటారు. డబ్బు ఉండవలసిందే, నా దగ్గర డబ్బు ఉంది అనే మదం వద్దు. సద్వినియోగం చేయి. ద్రవ్యము నా వద్ద దండిగా ఉన్నది అని గర్వపడుటయు ధనమదంబు. ఇస్తాడు భగవంతుడు, ఇచ్చి చూస్తాడు, లాక్కొని చూస్తాడు. అన్ని తెలుసు ఆయనకి. కొంచెం అట్లేసి చూస్తాడు, చూస్తాం ఏమేమి చేస్తాడు వీడు అని. మళ్ళా ఖాళీ చేసి చూస్తాడు, మాటలన్నీ గమనిస్తుంటాడు. డబ్బు శాశ్వతం కాదది. మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అంటారు. డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది. మొరాలిటీ అట్లా కాదు, వస్తే లోపల పెరుగుతూ ఉంటుందండి. మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. కాబట్టి మదం వద్దు. నా దగ్గర డబ్బు ఉంది అని మదం వద్దు. లేని వాళ్ళకి మదం ఇంకేడ నుంచి వస్తుంది? రానే రాదు. ఉన్నోళ్ళకి మదం వద్దు అని. అందుకే కబీర్దాస్ చాలా వినయంగా అంటాడు, పరమాత్ముడా అది వద్దు, మదం వద్దు అని అంటావు, అది ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ వస్తుందేమో, నాకంటూ భయం అవుతోంది. నాకు ఇచ్చేది వద్దప్ప, నీ ధ్యానిస్తాను, నాకు ఏం ఇవ్వద్దు. మరి ఏం ఇవ్వాలి నీకు అని భగవంతుడు అడిగితే, సాయి ఇతనా దీజియే జానే కుటుంబ సమాయ్ మై బీ భూకా నారహు సాధు భూక న జాయ్. అబ్బా ఎటువంటి మాట! భగవంతుడు కబీర్దాస్ నీకు డబ్బు ఇస్తాను తీసుకో, లక్షలు కావాలా కోట్లకు కావాలా తీసుకో అంటే, నాకంత ఏమి వద్దా? కావాలా? ఏమి వద్దంటే ఎట్లా స్వామి? కావాలా? మళ్ళీ ఎంత కావాలా? సాయి ఇతనా దిజియే జానే కుటుంబ సమాయ్, నా కుటుంబ పోషణానికి ఎంత కావాలో అంత కావాలా. అంతేనా? ఇంకొంచెం ఎక్కువ కావాలి స్వామి, ఇంకొంచెం స్వామి. ఎందుకు? మైబీ భూకానారహు, నేను నా భార్య పిల్లలు ఉపవాసం ఉండకూడదు. సాధు భూకాన జాయ్, ఎవరైనా సాధు సన్యాసులు ఇంటికి వస్తే ఏమో కొంత రొట్టె ముక్క పెట్టి చైతన్యం యోగ్యత లేకుండా ఎట్లా స్వామి? ఇంత మాత్రమే ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువ వస్తే పొగరు వస్తుంది స్వామి ఆటోమేటిక్ గా. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన చెడు గుణంబు మానక హెచ్చును, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన మత్సరంబు మానును వేమా. అనుభవ జ్ఞాన వేమని చెప్పేసినాడు. అయినా ధనము ఉన్న మదము లేని మహాత్ములు ఉన్నారు లోకంలో. ధనముంది, మదము లేదు, మహాత్ములే. ధనము లేకుండా మదమున్నారు రాక్షసులు. ధనమే లేదు అంటారు. ఆది రోటీ రైతో బస్ హైదరాబాద్ దేకి అంట. అర్ధ రొట్టి ఉంటే చాలు హైదరాబాద్ చూస్తే అనే స్టైల్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు. డబ్బే లేదు, మదం ఉంది వాడికి. డబ్బు దండిగా ఉంది, మదమే లేదు. వీళ్ళు రాక్షసులు, వాళ్ళు మహాత్ములు. కాబట్టి ధనమున్నా మదం వద్దు అని అంటాడు. ఎందుకంటే శాశ్వతం కాదు. డబ్బు వచ్చేటప్పుడు అట్లే వస్తుంది, పోయేటప్పుడు అట్లే పోతుంది. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరితా పోయిన పోయిన కరుణింగిన వెలగపండు కరణిని సుమతి అంటాడు. ఎంతమంది చెప్తాడు మహాత్ముడు. వస్తే అట్లే వచ్చేస్తుంది, పోయేటప్పుడు ఏదో రీతిగా అప్పులు చేపిస్తాడు, ఏమేమో చేపిస్తాడు, అగచాట్లు పెట్టిస్తాడు, ఏమేమో పెట్టిస్తాడు, క్లీన్ చేపించి హ్యాండ్సప్ అంటాడు, లాస్ట్ చేసేస్తాడు. పొగురెందుకు అని అంటాడు. అందువల్ల ధనం ఉన్నప్పుడు పొగరు పడవద్దు అని. సాటి మనిషిని తీసేసి మాట్లాడవద్దు. ఏ టైంలో ఏ స్థితి తెప్పిస్తాడో పరమాత్ముడు చెప్పలేదు. ఈ రోజు నేను కోటాధీశ్వరుడే, రేపు ఆ దైవ తత్వం కొంచెం దేవుడు కొంచెం ఇట్లా అన్నాడంటే క్లీన్, రేపు భిక్షాపాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది.
కాబట్టి దాన్ని గమనంలో గుర్తులో పెట్టుకొని సాటి మనిషిని ఆదరించి నేర్చుకోవాలి. నా చేతి కింద పని చేస్తున్నాడని చెప్పి నిందించవద్దు, అన్ని తిట్టవద్దు, విమర్శ చేయవద్దు. ఈ రోజు నువ్వు చెంప కొట్టే రేపు పొద్దున వాడు ఆ సందర్భం కాసుకుని ఉంటాడు, కాలుతో కొట్టాడు. ఈ రోజు చెంపకు కొట్టితే మేము ఆ సమయం కోసం దేవుడు కనిపిస్తాడు. ఎవరీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైం అంటాడు. అవునా? ఆ టైం వస్తే నేను చేతితో కొట్టే కాలుతో కొట్టే టైం రావచ్చు. కాబట్టి వద్దు, ఆ మతమే వద్దు. డబ్బిచ్చాడు, మంచి కార్యాలకు వినియోగిస్తాం. పొగరు లేకుండా, అహంకారం లేకుండా, మదము లేకుండా జీవితం సాగించేదానికి ప్రయత్నం చేసి శాశ్వతం కాదు. రాజు రైతు అనేది భేదము బ్రతికి ఉండే వరకురా, మట్టి మట్టి కలిసినాక ఎట్టి భేదము లేదురా అని అంటారు. ఎందుకంటే ది క్రౌన్ మస్ట్ హంబుల్ డౌన్. ఒక టైం వస్తే అయిపోయి దేవుడు కొంచెం ప్రతికూలంగా అయిపోయిందంటే ఆ రాజ దర్బారు, రాజ సింహాసనం, రాజు యొక్క కిరీటం అంత ధనాధన కింద పడిపోతాయి. అండ్ ఇన్ ది డస్ట్ బి ఈక్వల్ మేడ్. ఆ భూమిలో అంత సమానం చేసేసిందంట. రాజు వీడు రైతు, వీడు ఇది అది ఏమి లేదు, అంతా సమానం చేసేస్తుంది. విత్ పూర్ క్రూకెడ్ స్కైట్ అండ్ స్పేడ్. ఆ పార దాంతో గోతి తవ్వుతారు కదా, దాంట్లో తీసి వీన్ని వేస్తారు, వాన్ని వేస్తారు. అదంతా ఈక్వలే. రాజు రైతు అనుడు వేదము బ్రతికిండే వరకురా, మట్టి మట్టి కలిసినాక ఎట్టి వేదము లేదురా. కాబట్టి మదమొద్దు. చంచలం బగు జగతిలో పుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మోసి తెరచులో పులకలిను నేమును మారురా. మాయ సంసారంబురా, ఇది మనసు నిలకడలేదురా. నాది నేది అనుచున్నరుడా, వాదులాడబూకురా. బంకమట్టి ఇల్లురా, ఇది భగ్గు భుగ్గి అవునురా. ఆలు పిల్లలు ఆస్తిపాస్తులు అంతయో ఏమవునురా. రాజు రైతు అనుడు భేదము బ్రతికి ఉండే వరకురా, మట్టి మట్టి కలిసినాక ఎత్తి భేదము లేదురా. మట్టి మట్టి కలిసినాక ఎత్తి భేదమే లేదంటారు. కాబట్టి చాలా హెచ్చరికగా జీవించు లేదు. అహంకారం వద్దు, ఆ పొగరు వద్దు. ఆ రీతిగా జీవించు. నువ్వు న్యాయంగా ధర్మంగా సంపాదన చేయి, బాగా సుఖంగా జీవించు, మేడ మిద్దెల్లో సుఖంగా జీవించు. ఎందుకు? కష్టపడి సంపాదించాడు కాబట్టి. అయితే అట్ ది సేమ్ టైం సాటి మనిషి బతికేదానికి అవకాశం చేసి దేవుడు డబ్బు ఇచ్చిన దానికి అదే సార్థకత. నేను ఒక్కడే సుఖపడాలి అనే స్వార్థం వద్దు. ఆ రీతికి ఎప్పుడైతే స్వార్థ బిందువు నీ హృదయంలో చేరిపోతుందో ఆ డబ్బు కలుషితమైపోతుంది, కర్మ అంటుకుంటుంది. ఆ కర్మ నీకు, నీ పిల్లలకు, నీ బంధువులకు రోగ రూపంలో ఏదో ఒక రూపంలో చుట్టూ నాశనం చేస్తుంది. దీనికి ఒక జరిగినటువంటి సంఘటన చూడండి. గురునానక్ మహానుభావుడు, తపశక్తి సంపన్నుడు, దైవతత్వాన్ని తెలుసుకున్నాడు, బాగా దైవాన్ని సాక్షాత్కరింప చేసుకున్నాడు ఆ మహానుభావుడు. ఆ దైవతత్వాన్ని ప్రజలకంతా చాటాలి అని చెప్పి బయలుదేరినాడు. భారతదేశమంతా పర్యటన చేసినాడు. ఉత్తరదేశంలో అమీనాబాద్ అనే ప్రాంతానికి పోవలసి ఉంది గురునానక్. అక్కడ మాలిక్ బాగో పెద్ద కోటాధీశ్వరుడు, కోట్లకు పడగలెత్తినటువంటి మనిషి ఆయన. ఆ గురునానక్ యొక్క బోధనలు అంతా విన్నాడు, చలించిపోయినాడు. ఆ మహాత్ములు నా ఇంటికి పిలుచుకువచ్చి సత్కరించి ఆయనకు భోజనం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి చాలా తాపత్రయపడ్డాడు. ఇట్లో మహాత్ముడు అమీనాబాద్ వస్తున్నాడు అని చెప్పి తెలిసిపోయింది. పెద్దగా విజృంభణంగా తయారు చేసినాడు, తోరణాలు కట్టించినాడు, బ్రహ్మాండంగా తయారు చేసినాడు, కూలోళ్ళు పెట్టించి అది ఇది పెద్ద పెద్ద ధనవంతుల్ని వాళ్ళని వీళ్ళని విజృంభణంగా చేయించినాడు. గురునానక్ వచ్చాడు అమీనాబాద్.
ఇంకా స్వామి వస్తాడు, మా ఇంటికి వస్తాడు అంటే నేరుగా వెతుక్కుంటూ లాలు అన్నటువంటి భక్తుని ఇంటికి పోతాడు గురునానక్. సామాన్యమైనటువంటి వాడు లాలు, చిన్న పూరి గుడిసె, అక్కడ 3-4 కంటే ఎక్కువ పట్టరు, అటువంటి పూరి గుడిసె అది. వర్షం వస్తే అయిపోయా, బయట నీళ్ళంతా లోపలే. అటువంటి గుడిసెలో ప్రవేశిస్తాడు, చిరిగిన చేప వేస్తారు. లాలుకు ఆశ్చర్యం వేస్తుంది, స్వామి నా ఇంటికి దయచేసినాడు. అక్కడే మకాం పెట్టాడు గురునానక్, అక్కడే వాడు చేసినటువంటి చపాతీ తింటాడు. స్వామి ఏమి లేదు స్వామి, కొత్తగా చేసేదానికి ఏమీ లేదు, రాత్రి చేసినవి ఉన్నాయి, అదే సంతోషంగా ప్రీతిగా భక్తిగా సమర్పించు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయత్తి తదహం భక్తుపహృతమస్మి ప్రయతాత్మన. దాన్ని తిన్నాడు, పండుకున్నాడు. పొద్దున్న అరుగు మీద చిరిగిన చాప మీద కూర్చున్నాడు గురునానక్. జనులంతా వచ్చేసినారు, 100ల కొద్ది కూర్చున్నారు జనులు. అక్కడ కూర్చి దివ్యమైన ఉపదేశం చేస్తున్నాడు, భజన చేయిస్తున్నాడు, గురునామ స్మరణ చేపిస్తున్నాడు. ఈ విషయం మాలిక్ బాగోకు తెలిసింది. అమీనాబాద్కి వచ్చినాడు గురునానక్, అయితే తన ఇంటికి రాలేదు. ఎక్కడికి పోయినాడు? పనికి రాని ఆ లాలు ఇంటికి పోయినాడు అని తెలిసిపోతుంది. చాలా మండిపడతాడు. ఎటువంటి ఆడంబరాలతో, ఎటువంటి ఘనమైన స్వాగతం ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేయించుంటాడు. వెంటనే సేవకుని పిలిపించి రథం చేయించి ఉత్తరం రాసి పంపిస్తాడు. స్వామి తప్పకుండా మీరు మా ఇంటికి రావాలని చెప్పి గంధం, పన్నీరు, అత్తరు అంతా సిద్ధం చేయించి పంపిస్తాడు. తీసుకుపోతాడు శిష్యుడు, సేవకుడు వచ్చి సలాం చేసేది, గురునానక్ ఎవరినైనా నువ్వు అని అంటాడు. కోటాధీశ్వరుడైనటువంటి మాలిక్ బాగు సేవకుడిని నేను అని అంటాడు. చాలా సంతోషం. ఏమొచ్చామంటే ఆహ్వాన పత్రిక ఇస్తాడు. ఆహ్వాన పత్రిక చదువుకుంటాడు గురునానక్. స్వామి ఎట్టైనా కానీ మీరు రావాల్సింది, మా ఆతిథ్యం స్వీకరించాలి మీరు. గురునానక్ చెప్తాడు, నాయనా నాకు ఇక్కడ అన్ని సదుపాయాలు బాగున్నాయి, అక్కడికి నేను రాలేను, నేను ఆనందంగా ఉన్నానని చెప్పి నీ యజమానికి చెప్పు, నా ఆశీర్వాదాలు తెలుపు ఓ అంటాడు. పోయి తెలుపుతాడు. స్వామి గారు రారంటే అక్కడే హాయిగా ఆనందంగా ఉందంట, రారంట. ఇంకా మండిపడతాడు. ఇంకా తనే డ్రెస్ వేసుకొని బయలుదేరతాడు. మాలిక్ బాగో వచ్చి టీవీతోనే నమస్కారం చేస్తాడు. వచ్చి గురునానక్ చూసి నవ్వుతాడు. కూర్చున్నాయన అంటే భజన జరిపిస్తుంటాడు. భజన అయిన తర్వాత మాట్లాడిస్తాడు. స్వామి ఒక ప్రశ్న అడుగున్నా మీకు అంటాడు. ఏం నాయన అడుగు, నీకేమైనా మతి సరిగా ఉందా లేదా అంటాడు. ఏం నాకు అర్థం కాలేదు అంటాడు. ఎంత ఆడంబరంగా, ఎంత విజృంభణంగా, ఎటువంటి మక్కువల బట్టలు పరిచి, ఏమేమో పూలు తెప్పించి ఎంత ఇదిగా చేసినాడు. నేను కోటాధిపతులంతా మీ దర్శనం కోసం కాసుకొని ఉండారు, అటువంటిది విడిచిపెట్టి పనికిరాని ఈ వడ్రంగి ఇంటిలో, ఈ చిరిగిన చేపలో కూర్చొని, ఈ గుడిసెలు చూడండి, వర్షం వస్తే ఏమైనా మీరు పండుకొనేకుందా, కూర్చొనేకుందా, ఇటువంటి కుటుంబంలో ఉన్నారే, మీకేమైనా బుద్ధి ఉందా? కాబట్టి దయచేసి రాండి, పోదాం రండి. నేను రాలేను, మాలిక్ బాగో రాలేను. లేదు స్వామి తప్పకుండా రావాలా మీరు. మాలిక్ బాగో మీ ఇంటికి నేను ఎందుకు రాలేదు అని తెలుసుకోవాలని చెప్పి నీకు చాలా ఇష్టంగా ఉందా అని ప్రశ్నిస్తాడు. అవును స్వామి చాలా ఇష్టంగా ఉంది. పిండి వంటలంతా సిద్ధంగా చేసేవద్దు. సిద్ధంగా చేసినాను స్వామి, ప్యూర్ నెయ్యితో వండించినాను అన్ని, అంత సిద్ధంగా ఉందా? సిద్ధంగా స్వామి, మీరు వచ్చేది వడ్డించేది ఇంకా రెడీ. అట్లయితే ఆ వంటలన్నీ తెప్పించు. సరే అని చెప్పి వంటలన్నీ తెప్పిస్తాడు. చాలా ఆనందం అయిపోతుంది మాలిక్ బాబు. స్వామి ఇప్పుడు తింటాడు, నేను తెచ్చింది తను వండిందంతా తీసుకొస్తాడు. వేలాది మంది కూర్చున్నారు. ఏమి ఇట్లా చెప్పినాడు స్వామి? వాళ్ళకి కూర్చున్న వాళ్ళు కొంతమందికి ఆ ఆశ, ఇంకా అంత నేతితో ఉంటున్నారు. ప్రసాదం మాయక్రంత వస్తుందిలే, ఇంకా తట్టలు నేతితో వచ్చి అంతా కూర్చొని అంతా కింద పెట్టారు. ఇంకా మహాత్ముడు అంతా చూశారు.
రాజక్షేమంలో చేతులు కట్టుకొని నిలబడినాడు మాలిక్ బాగు. మాలిక్ బాగు, ఇదంతా మీ ఇంటి వంటేనా అని ప్రశ్నించాడు. అవును స్వామి, స్వయంగా నేను దగ్గరుండి వండించిన నా సేవకుల చేత. అంత నేతితో వండించిండే, అన్ని తీపి పదార్థాలు, రకరకాల పదార్థాలు. చాలా సంతోషం అని చెప్పి ఆ పాత్రలో చేయి పెట్టి తీసుకోవడం, పిడికెడు చేయి పైనకెత్తి ఇట్లా దాన్ని పిండుతాడు. అందరూ చూస్తున్నారు, ఏమో జరుగుతుంది కదా, ఏం మ్యాజిక్ జరుగుతుందో ఏడదో అని చూస్తున్నారు. ఆ చేతిలో నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారుతా ఉంది. ఏడదరైంది కథ ఇది. స్వామి తీసుకుని ఇది లడ్డు కారే, చూస్తే రక్తం ఇది. ఏడదరైంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చూసే చెయ్యంతా రక్తం అయిపోయింది. మాలిక్ బాగా గడగడ గడగడ వణుకుతున్నాడు. తర్వాత శిష్యుని పిలిచి నీళ్లు తీసుకురమ్మని చేతులు కడుక్కొని, లాలు అని పిలిచా. స్వామి, మీ ఇంటిలో ఏం వండినావన్నా? చపాతీలు వండినాను స్వామి. అవునా, తీసుకురాను. చపాతీలు తీసుకొస్తాడు, తీసుకొచ్చి తట్టలో పెట్టాడు. అవి లైన్కి రాలేదు, తట్ట ఒకే తట్టే అది. తీసుకొచ్చి పెట్టా. 2-3 చపాతీలు బాగా కలిపి తీసుకొని దాన్ని పిండే. పాలు బొట్లు బొట్లుగా కారుతా ఉంది దాంట్లో. చూసి, మాలిక్ బాగో, ఇప్పుడైనా అర్థం తెలుసుకుంటువే? దీని అర్థం తెలిసినా? ఎందుకు నీ ఏంటి విందు భోజనం నేను ఆరగించలేదు, అర్థం తెలిసినా? గురునానక్ గడగడ గడగడ వణుకుతున్నాడు మాలిక్ బాబు. గట్టిగా గురునానక్ పాదాలు పట్టుకో, స్వామి, దీనికి వెనుకున్నట్టు రహస్యమే నాకు అర్థమే కాలేదు. నా ఇంటి ఆహారం పిండితే రక్తం, వీరింటి ఆహారం పిండితే పాలు స్రవించినాయి కదా, దీని అర్థమేమి నాకు చెప్పండి స్వామి. మాలిక్ బాబు, కోట్లకు పరుగులెత్తినావు నువ్వు. నీకు ధనబలం ఉంది. నీవు స్వతహాగా కష్టపడి సంపాదించిన డబ్బు కాదు. జనులను పీల్చి పిప్పి చేసి వడ్డీలకు చక్రవడ్డీలు, చక్రవడ్డీలకు ఇంకొక వడ్డీలు, వడ్డీలు 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 వేసి 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 సంపాదించిన డబ్బు అది. ఆ డబ్బుతో చేసిన వంట ఇది. నీవు చేసిన కర్మ ఈ వంటలో ప్రవేశిస్తుంది. కాబట్టి నేను పట్టుకున్నప్పుడు రక్తపు బిందువులు కింద పడినాయి. మా లాలు ఇంటి భోజనం అటువంటిది కాదు. లాలు వడ్రంగి, కష్టపడతాడు, ప్రతినిత్యం కష్టపడతాడు. దినము 10 రూపాయలు సంపాదిస్తాడు. దాంట్లో 3/4 భాగం తాను, తన కుటుంబం తింటారు. ఇక మిగిలిన కాలభాగం ఆ బిచ్చగాళ్ళకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి, నా సన్యాసులకి, నా అటువంటి వాళ్ళకి దానంగా ఇస్తాడు. కాబట్టి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఇక్కడ ఉంది. స్వార్థమైనటువంటి ప్రేమ నీలో ఉంది. కాబట్టి వాళ్ళ ఇంటి భోజనం పెడితే పాలు స్రవించింది. ఇది దీని అర్థం. ఆ మదం ఇచ్చిపెట్టలేవు. తల తిరిగిపోయే మాలిక్ బాబు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. స్వామి, దీనికి తరుణోపాయమే, నన్ను క్షమించాలి మీరు. బాబు, క్షమించేవాడు నేను కాదు, ఒక్కడున్నాడు, వాడు పైన పరమాత్ముడు. నేనేం చేయాలి స్వామి? మాలిక్ బాబు, ఎలాగో సంపాదించావు, నువ్వు సంపాదించిన ధనాన్ని మానవ సేవకు, మనుష్యుల సౌకర్యాలకు వినియోగించు. అది నువ్వు చేసినటువంటి పాపాన్ని తగ్గిస్తుంది. అంతకంటే నేను ఇంకేం చెప్పలేదు. ఇంకేం ఉపదేశం చేసి వెళ్ళిపోతాడు. చూడండి, ధనం యొక్క మదం ఎటువంటి పరిణామం తీసుకొస్తుంది. దీన్నే ధనమదం అంటారు. ఇది 3వది, అష్టమదముల్లో 3వది.